TH94 న్యూస్ కి స్వాగతం. ఇది ఓపెన్ చేయండి. మీరు ఆ రూమ్లోకి వచ్చి రిజల్ట్ తీసుకొని లేకపోతే తెప్పిస్తారు. లేకపోతే సరే అందరు చూసాలండి ఉండండి. వచ్చిన పర్పస్ ఎవరు మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఇర్రెలెవెంట్ అది కాదు కానీ సాయంత్రం 5 గంటల నుంచి క్లోజ్ అని చెప్పి 5 కిలోమీటర్ల దూరంలో ఈసారి స్టేట్ ఎలక్షన్స్ అనేది గ్రామాలలో ఉన్నది, గ్రామ పంచాయతీలో ఉన్న ఎలక్షన్స్, మున్సిపాలిటీ లేవు. మున్సిపాలిటీ వచ్చినప్పుడు గ్రామాలు వేరు, మున్సిపాలిటీ వేరు. మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తుంది తప్ప మీరు నేను అనుకునే ఇష్యూస్ కాదు కదా. ఏదైతే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవుతాం కదా. ఏరులో ఏం లేదు, ఆల్రెడీ నిబంధన ఉంది, దానికి క్యాప్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు దాన్ని మానిటర్ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ 5 o'clock బంద్ అయిపోతుంది. రూరల్ షాప్స్ అన్ని క్లోజ్ అయి ఉంటాయి ఈరోజు సాయంత్రం నుంచి. ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఫస్ట్ ఫేజ్ లో అవన్నీ ఈ రోజు ఈవినింగ్ నుంచి ఎల్లుండి కౌంటింగ్ వరకు, కౌంటింగ్ ఒక 5 o'clock అవుతుందా 7 అవుతుందా, లాస్ట్ కౌంటింగ్ అయిన వరకు షాప్స్ అన్ని బంద్ ఉంటాయి. ఎలాంటి చేపడుతున్నారు సార్ గ్రామాల్లో? అంటే ఇలాంటి ఇప్పుడు వైన్స్ బంద్ చేయడానికి గ్రామాల్లో అంటే మీరు ఏమన్నా టీం ఏర్పాటు చేశారా? అన్ని చేసాము. ఆల్రెడీ అందరు కూడా నోటీస్ సర్వ్ చేయడం అయింది. ఎవరు కూడా అమ్మరు. ఇవాళ ఈవినింగ్ షార్ప్ 5 o'clock అన్నిటి స్ట్రిక్ట్ బంద్ చేస్తాము. ఎలాంటి జరగదు, జరిగితే మాత్రం షాప్ పోతుంది. మద్యం అయితే బాగా నడుస్తుంది సార్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన క్యాడర్ బట్టి స్టేషన్ అలాట్మెంట్ ఉంది. పోలీస్ అంటే లా అండ్ ఆర్డర్ అనేది కొంచెం విస్తృతంగా ఉంటుంది. మండల వైజ్ అనేది అది గవర్నమెంట్ డిసిషన్, దానికి మనం ఏం చెప్పలేం. మీడియా ద్వారా ఆన్సర్ అది వచ్చింది, మేము రైడ్ చేసాము, దొరికింది అంతే తప్ప మిగతా విషయాలు మాకు సంబంధం లేదు. మేము ఖచ్చితంగా ఈ పొలం సర్వే నెంబర్తో పాటు దీని పట్టగారి పాస్బుక్ తీసేసుకొని కలెక్టర్ గారికి మాత్రం రికమెండ్ చేస్తాం. ఈ క్యాండిడేట్ సంబంధించినటువంటి రైతు బంధు కానీ ఇతర గవర్నమెంట్ సాయం ఏమైనా పొందేది ఉంటే స్టాప్ చేయమని కలెక్టర్ గారికి అయితే కంటి పేరు మీద ఉంది, కంటాయి పేరు మీద ఉంది. కంటైనా అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాము. అతను ఇప్పుడు ప్రెజెంట్ అబ్స్కాండింగ్ లో ఉండి ఖచ్చితంగా అతను ఇన్వాల్వ్ అవుతాడు. NDPS యాక్ట్ 8C కిందనే చేయడం జరిగింది. 8C ఆఫ్ NDPS యాక్ట్ 1985. ఓకేనండి. ఎన్నికల వేళప్పుడు నియమ నిబంధనలు ఎప్పుడు క్లోజ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రెస్ నోట్ ఇచ్చాం కానీ తాండ్రు కూడా ఇచ్చామండి. మేము అందరికి ఇచ్చాము. మొత్తం మా ప్రెస్ వికారాబాద్ నుంచి జిల్లా నుంచి మున్సిపల్ పరిధిలో లేదు కానీ రిమైనింగ్ ఇప్పుడైతే మనకు లేదు కాబట్టి మాకున్న పరిధిలో మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా మేము కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారు ఏదైతే ఇచ్చిందో సర్కులర్ ఇన్స్ట్రక్షన్ దాన్ని మేము ఆల్రెడీ స్టేషన్ సీలకు ఫార్వర్డ్ చేయడం దాన్ని ఫాలో అవుతాం. అసలు నా వ్యక్తిగత అభిప్రాయం, మీ వ్యక్తిగత అభిప్రాయం కాదు. గవర్నమెంట్ ఆదేశాలు ఏదంటే అదే పాటిస్తాం. నియర్లీ 11 లక్షల పైన ఉంటుంది. ఇంకో పాయింట్ మర్చిపోయినా, ఇంకో డ్రైగాంజా ఉంది 1.5 కి డ్రైగాంజా ఉంది. నేను చెప్పడం నియర్లీ 11 లక్షలండి. కేజీ 600 గ్రాములు అది ఉంది. చేస్తున్నాం. ఇప్పటికైతే మీ నోటీసులు ఏమంటే మాకు చెప్పండి, విల్ టేక్ కేర్. ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఆయన్ని. ఇప్పటికైతే ఏం చెప్పట్లేడు, నేనే చేసుకున్నా అని చెప్తున్నాడు. ఎవరు కాదు, మేమే పట్టుకున్నాం. లేదండి ఒక నిమిషం, ఎవరన్నా ఒకటి మేడం. ఇప్పుడు మీరు లాస్ట్ టైం డిసెంబర్ లో మేము చాలా సార్లు ఎప్పుడు పట్టుకున్నాం. మా టీమ్స్ ఎవరో కాదు, మా ఈ టీం ఉన్న ప్రజెంట్ టీమే పట్టుకుంది. ఒకసారి 22 కిలోలు 27 కిలోలు అలా దాదాపు 14-15 కేసులు దొరికినాయి. అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఆంధ్రాలో కొంచెం గవర్నమెంట్ మారడము, కొంచెం ఛత్తీస్గఢ్ ఏవైపులో కొంచెం పోలీస్ మూవ్మెంట్ ఎక్కువ నిఘా కావడంతో ఏంటంటే గాంజా ఎరాడికేషన్ కావడంతో ఒకప్పుడు లెక్క ఇప్పుడు దొరకట్లేదు అసలు యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మేము పట్టుకున్నప్పుడు ఇక్కడ మనకు టపా దొరుకుతుండే హైదరాబాద్ రిటర్న్ టైంలో. ఇప్పుడు ఏమైతుంది, అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే వైజాగ్లో చెక్ చేస్తున్నారు, విజయవాడలో చెక్ చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు, ఖమ్మం చేస్తున్నారు, సికింద్రాబాద్ ఇవన్నీ వచ్చేసరికి వికారాబాద్కి వచ్చేసరికి ఏం దొరకట్లేదు. చిన్న ప్రాబ్లం అది. మేము దొరికితే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ముచ్చట్లేదండి. నిన్న మధ్యాహ్నం ఏంటంటే మా DTF టీంకి ఏంటంటే మేము బార్వాద్ విలేజ్ ఆఫ్ పోర్ట్పల్లి మండలంలో
ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు, అంతర పంట సాగు కింద అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న వికారాబాద్ డీటీఎఫ్ టీమ్ని పంపడం జరిగింది. వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా తాండూరు స్టేషన్ సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకోవడంతో పాటు తాండూరు సిఐ గారు ఏంటంటే కన్సర్న్ ఎంఆర్ఓ టీమ్ కూడా గ్యాదర్ చేసుకుని స్పాట్కి వెళ్ళడం జరిగింది. బార్వాడ్ విలేజ్లో ఎర్రల పెంటయ్యకు సంబంధించిన పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే ఆ పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే పొలము సర్వే నెంబర్ వచ్చేసి 333 ఆఫ్ 50 ఉంది. బార్వాడ్ విలేజ్లో 1 ఎకరా 7 గుంటాస్లో ఏంటంటే పొలంలో పత్తి పంటతో పాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు. మా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే అవి బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలని ఫైండ్ అవుట్ అయింది. మొత్తం పొలం మొత్తం చెక్ చేయడం తోటి ఏంటంటే టోటల్ 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెగిలించేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రోళ్ళ ప్రభాకర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రోళ్ళ పెంట అయిన పర్సన్ ప్రజెంట్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. నాకు తెలిసి లాస్ట్ 20 yearsలో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఎక్కడ దొరికినా ఒక మొక్క 2 మొక్కలు దొరికినాయి తప్ప లాస్ట్ 20 years నుంచి ఈ ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్గా మానేసుకున్నారు. ఒకప్పుడు ఈ గోధుమ కూడా జైలుపల్లి అనే ఏరియాలో దొరికేది, ఇది కంప్లీట్గా బంద్ అయింది. మళ్ళీ మరి ఏ ఉద్దేశంతో అంతర పంట సాగు చేసినో తెలియదు. సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషన్. నిన్న మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్గా దీన్ని ట్రేస్ అవుట్ చేసి కేసును డిటెక్ట్ చేశారు. ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి ఏఎస్ గారికి, సిఏ తాండూరు సిఏ గారికి, డిటిఎఫ్ సిఏ ఎస్ఐసి అందరూ కూడా అభినందన తెలుపుతున్నాం ఈ మీడియా ద్వారా. ఇదే విధంగా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్స్ ఉంటే కూడా ఎవరైనా సరే మీడియా ద్వారా కానీ మాకు కూడా వేరే సోర్స్లో కూడా చెప్పొచ్చు. గాంజా విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము కఠినంగానే దీనిలో వివరిస్తాము. మా దృష్టి కోసం మనం 80% వదిలిపెట్ట ఉంచట్లేదు. అదే మాదిరి ఏంటంటే ఈ గాంజా కేసులో ఏంటంటే గాంజా కల్టివేషన్ చేయడము డే బై డే ఈరోజు సమాజంలో ఏంటంటే గాంజా అనేది ఒక విస్తృతంగా వెళ్ళిపోతుంది. దీన్ని నిరంతరం కట్టడి చేయడానికి మేము రెగ్యులర్ టైం చెక్ చేస్తున్నాము, వేరియస్ అన్ని రకాల మెజర్స్ తీసుకుంటున్నాము. అదే మాదిరిగా ఈ రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఈ విధంగా గాంజా మొక్కలను పెంచడం నేరం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. సార్ తోటి ఏంటంటే అతనికి రైతు బంధు ఇట్లా ఏమైనా వచ్చేది ఉంటే ఆఫ్ చేయమని కూడా మేము లెటర్ పెడుతున్నాము. షార్ట్లీ ఈ రోజు కానీ రేపు పెట్టేస్తాము. మీ ద్వారా మీరు తెలియజేసి ఏంటంటే ఎవరైనా సరే రైతులు ఏంటంటే వాళ్ళకున్న పొలంలో నిర్భయంగా వాళ్ళ పంటలు పండించుకోవాలి, కానీ ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి ఇట్లా గాంజా కానీ ఇంకా వేరే విధంగా పోవద్దని, వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని మీడియా ద్వారా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.